నిన్న బీహార్లో 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక విధంగా ఎదురుగాలే వీచింది. అంటే ఓట్లు వేసిన తర్వాత ప్రజల యొక్క రిపోర్టు అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే కాంగ్రెస్ కి అయితే గట్టి దెబ్బ పడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మహాగఠబంధన్ తో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, మరొక పార్టీ ఇవన్నీ కలిసి ఏం చేశాయంటే సమన్వయం కుదరక 10 నియోజకవర్గాల్లో ఎవరికి వారే సొంతంగా పోటీ చేసేటటువంటి పరిస్థితి. అయితే 10 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేసేటటువంటి పరిస్థితి వస్తే మీకు సమన్వయం ఎక్కడ కుదిరినట్లు? మిగతా అన్ని నియోజకవర్గాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది కదా. అది ఎందుకు ఊహించలేదంటే ఆర్జేడీ ఏమనుకుందంటే ఆ 10 నియోజకవర్గాలు పోతే పోనీ నాకేం నష్టం లేదు, కానీ మేము పోటీ చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో మేము ఖచ్చితంగా గెలుస్తాం. అందుకే 143 స్థానాలు వాళ్ళు తీసుకున్నారు. ఈ 143లో 10 స్థానాలు పోయినా మిగతా 120, 130లో గెలుస్తాము. కనీసం 100 స్థానాలకు పైగా గెలిస్తే కాంగ్రెస్ మిగతా వామపక్షాలన్నీ కలిపి ఒక 20 గెలవాలి. అలా గెలిస్తే మేము ఖచ్చితంగా అధికారాన్ని అయితే చేపడతాం కదా, ఆ విధంగానైనా నేను ముఖ్యమంత్రిని అయిపోతానని తేజస్వి యాదవ్ అనుకున్నాడు. కానీ అది చాలా పెద్ద రాంగ్ అనాలిసిస్. ఆ 10 స్థానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సమన్వయం కుదరకుండా వీళ్ళు అక్కడ సొంతంగా పోటీ చేయడం, ఫ్రెండ్లీ పోటీ అనడం అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఎందుకు? దాని యొక్క నెగిటివిటీ రాష్ట్రం మొత్తం కూడా పాకేసింది. అంటే ఇప్పుడు ఈ సీట్ల విషయంలోనే వీళ్ళకి సర్దుబాటు కుదరకపోతే రేపు అధికారం ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇంకా కుక్కల చింపిన ఇస్త్రలా తయారవుతుంది. అందుకే అది చాలా నెగిటివ్గా వచ్చేసింది. పైగా రాహుల్ గాంధీ మైనార్టీలు అనుకునే పట్టుకొని ఉన్నాడు. ఏదైనా పట్టుకొని ఉంటే అదే పట్టుకొని ఉంటాడు. ఇక్కడ మెజారిటీ వాళ్ళు కూడా ఉంటారు. పైగా బీహార్ అంతా కూడా కులంతో ముడిపడి ఉంటది. ఈ కులాన్ని కూడా చాలా బాగా డీల్ చేయాలి, లేకపోతే అక్కడ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఓటం తప్పదు. లాస్ట్ టైం హర్యానాలో అదే చేశాడు రాహుల్ గాంధీ. జాటు ఓట్లు అన్నాడు, ఆ జాటు ఓట్లే ఓట్లు వేశారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు 25%, 26% ఉన్న జాటు ఓట్ల మీదే నువ్వు దృష్టి పెడితే మిగతా 75% మంది పరిస్థితి ఏంటి? నువ్వు వాళ్ళని ఇచ్చేయలేకపోయాడు రాహుల్ గాంధీ. అదే విధంగా ఇప్పుడు బీహార్ లో కూడా ఆ తప్పే చేశాడు. మైనారిటీలు అనుకున్నాడు. ఇటు ఎన్డీ ఏం చేసింది? మైనారిటీలు, మెజారిటీలు, కులము, మతము అన్ని పట్టుకొని ఉంది. కానీ ఈసారి అలా చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ కి లాస్ట్ టైం వచ్చినట్లుగా 19 కూడా రాకపోవచ్చు, 15 లోపే వస్తాయని అంచనా వేస్తున్నారు. టోటల్ గా నిన్న జరిగిన 121 స్థానాల్లో కాదు, ఓవరాల్ గా 243 స్థానాలకు కానీ ఇన్నే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 121 స్థానాల్లో జరిగినటువంటి పోలింగ్ అలా చెప్తాం. ఇప్పుడు ఓడిపోతే ఏంటంటే సేమ్ యాజ్ టీజ్ గా ఏం చెప్తారంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. అదే వీళ్ళు గెలిస్తే ప్రజలు మా వైపే ఉన్నారు, బీజేపీని తిరస్కరించారు, ఇక దేశం మొత్తం కూడా బీజేపీని తిరస్కరిస్తారని మాట్లాడతారు. ఒకవేళ బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే యాజ్ యూజువల్ గా చెప్పాం కదా, ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది. 68 లక్షల ఓట్లు ఇక్కడ ప్రక్షాళన జరిగింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి ఓటేసే వాళ్ళే, మహాగఠబంధన్ కి ఓటేసేటటువంటి వారిని తీసేశారు అని ఇప్పుడు కొత్తగా ఒక డ్రామాకి ప్లాన్ చేసుకున్నాడు రాహుల్ గాంధీ ఇప్పటికే. అంతేగాని ఎక్కడ లోపం ఉంది, బీజేపీ ఎందుకు గెలవగలుగుతుంది, మేము ఎందుకు గెలవలేకపోతున్నాము అని చెప్పడం. కానీ అలాంటప్పుడు ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయితే మీరెందుకు 3 రాష్ట్రాల్లో గెలుస్తారు? పశ్చిమ బెంగాల్ ఎందుకు అన్నిసార్లు గెలుస్తూ ఉంటది? తమిళనాడులో ఎందుకు ఇంకా డిఎంకే అక్కడ ఊగిసలాడుతుంది? బీజేపీ ఎందుకు అక్కడ రాలేకపోతుంది అధికారంలోకి? మొన్నటి వరకు ఢిల్లీ ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోనే ఉండిపోయింది? ఇవన్నీ ఎందుకు ఎవడు మాట్లాడవు? ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీలు గెలుస్తున్నాయి. అలాగే జార్ఖండ్ లో కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచింది. మరి బిజు జనతాదళ గెలిచింది కదా ఒరిస్సాలో మొన్నటి వరకు. ఇప్పుడు కదా బీజేపీ వచ్చింది. మరి ఈ రాష్ట్రాలన్నిటి మీద ఎందుకు ఇచ్చేయలేరు? మరి కాశ్మీర్లో ఎందుకు అలాగైతే ఓటు ఇచ్చేయలేరు? అంటే ఇవన్నీ కూడా పనికిరాని మాటలు. సమాధానం దొరక్క ఇలాంటి నిందలేస్తే పదే చెప్తే జనాలు నమ్ముతారనే ఉద్దేశంతో ఇలాంటివి ఏదో ఒక సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ తప్ప. అయితే ఒకట్లే, రాహుల్ గాంధీ ఉండడమే మనకు కరెక్ట్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఉన్నంత వరకు బీజేపీకి ఎదురు ఉండదు, ఇది మాత్రం వాస్తవం.